శ్రీకాంత్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నా నమస్కారములు. పిల్లలకు నా ఆశీస్సు. నేను ఒకే మాట చెప్పాలనుకుంటున్నా. మీరు లక్కీనా అన్లక్కీనా? ఎట్లా లక్కీ చెప్పండి, ఎట్లా లక్కీ మీరు? యాక్చువల్గా మీకేమి వచ్చారు ఇప్పుడు? ఎందుకు వచ్చారు ఇక్కడికి అందరూ? మీరు ఏ రోజు చదువుకుంటున్నా కదా, మళ్ళీ చదివింది సెలవుల సమ్మర్కి చదువుకోవాలా? ఇవ్వండి. వేసవి విగ్రహానికి వచ్చారు. అదే ఎందుకు వచ్చారో అడుగుతున్నాను. స్కూల్లో రోజు చదువుతున్నారు కదమ్మా, మళ్ళీ ఇక్కడ చదవాలా మనము? చెప్పండి. కొంచెం ఆలోచిస్తే మీరే చెప్పగలరు. ఇంకా బాగా చదువుకోవడానికి. ఓకే, ఇంకా ఇంకో ఆన్సర్ హ్యాపీనెస్. వెరీ గుడ్. ఇంకా టైము వృధా చేసుకున్నా. వెరీ గుడ్. చూడండి, ఆలోచిస్తే డిఫరెంట్ ఆన్సర్స్. అందరూ ఒకే ఆన్సర్ ఇస్తున్నారా? లేదు, అందరు కూడా డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తున్నారు. అవునా కదా? మరి చదువు అంటే కేవలం పుస్తకాల్లో చదివేది ఒకటే కాదు. ఓకేనా? మీ స్కూల్స్లో ఉదయం లేచేది మొదలు 9 స్కూల్కి వెళ్తారు, సాయంత్రం వస్తారు. ఉదయము మార్నింగ్ చాలా మంది ట్యూషన్స్కి వెళ్తారు అనుకుంటా. పిల్లవాళ్ళు వెళ్తారు, తర్వాత స్టడీ అవర్స్, మళ్ళీ స్కూలు, మళ్ళీ ఈవినింగ్ స్టడీ అవర్స్, ఇంటికి వస్తారు, హోంవర్క్లు, పడుకోవడం. అవునా కదా? మధ్యలో ఎక్కడన్నా రిలాక్స్ అనేది ఉందా మీకు? కానీ మీకంటే మేము లక్కీ. ఎందుకంటే మేము అప్పుడు బాగా సాయంత్రం 6 నుంచి